ఒకరోజు ఒక తల్లి తన కూతుర్ని గురించి ప్రార్థించమని చెప్పింది. తల్లి కూతుర్లు ఇద్దరు వచ్చారు. ఆ అమ్మాయి డాక్టర్ చదువుతుంది, కానీ ఒక అబ్బాయిని ప్రేమించింది. తల్లి చెప్తుంది, అమ్మ ఇది నీ లైఫ్కి మంచిది కాదు, అతను నీకు కరెక్ట్ అయిన వాడు కాదు అని తల్లి ఎంత చెప్పినా సరే పిల్లరా ఆ అమ్మాయి తల్లి మాట వినలేదు. ఇది చాలా రోజులైందండి, సంవత్సరాలని చెప్పాలి. ప్రార్థన చేశాము, ఆమెకి చెప్పాము, నచ్చజెప్పాము, కౌన్సిలింగ్ ఇచ్చాము. కానీ పిల్లరా నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి డాక్టర్ చదివిన అమ్మాయి అయితే అంత చదువే రాదు వాడికి, అట్లాంటి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని. తల్లి చెప్పింది అందరూ చెప్పారు కానీ వినలేదు. కానీ ఈరోజు ఆ అమ్మాయి ఎంత రిగ్రెట్ అవుతుందంటే నేను ఎందుకు అట్లాంటి ఒక నిర్ణయం తీసుకున్నాను అని అంటుంది. అంటే పిల్లరా నేనేం చెప్తున్నానంటే మరి చదువుకున్నప్పుడు ఆ చదువు మనిషికి సరి అయిన నిర్ణయాలు చేయటం నేర్పించాలి కదా. మనం బయట లోకంలో మనం చూస్తుంటున్నప్పుడు ఈ రోజుల్లో పిల్లలని మనం ప్రత్యేకంగా గమనిస్తే పిల్లరా అకాడమిక్లో ఎడ్యుకేషన్లో వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ రావచ్చు, మంచిగా చదవచ్చు, మంచి జ్ఞాపక శక్తి ఉండొచ్చు. కానీ ఆ చదువు బిడ్డల జీవితాలు కట్టుకోవటానికి అది వాళ్ళకు ఉపయోగంగా లేదు. చూడండి చాలామంది యవనస్తులను మనం చూస్తుంటే, బిడ్డలను చూస్తుంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు. కళ్ళ ముందు ఏదైనా పడి ఉంటే ఇది నాది, ఇది విలువైనది, ఇది పాడైపోతుంది, దాన్ని తీయాలి, జాగ్రత్తగా పెట్టాలి అన్నది కూడా వాళ్ళకి తెలియకపోతే, బాధ్యత లేకపోతే, లేక ఇది తప్పొప్పులు అని తెలియకపోతే, ఒక పరిస్థితిని చూసినప్పుడు ఇలా స్పందించాలి, ఇలా రెస్పాండ్ అవ్వాలని కూడా తెలియకపోతే మరి ఆ జ్ఞానం ఎక్కడికి నడిపిస్తుంది అనేదే ప్రశ్న. కనుక ఈరోజు ప్రియ తల్లులందరికీ ఒక మనవి ఏమిటి అంటే మనం అనేకమైన విషయాల కొరకు మనం ప్రార్థిస్తుంటాం. మన పిల్లల చదువుల కోసము, వాళ్ళ ర్యాంకుల కోసము, వాళ్ళు పాస్ అవ్వాలి అంటే పిల్లరా వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలి, డబ్బు సంపాదించాలి, వివాహాలు జరగాలి, ఇల్లు కట్టుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇలా అనేకమైన అంశాల కొరకు మనం ప్రార్థిస్తుంటాం. అవంతా మంచిదే, ప్రార్థన చెయ్యాలి. కానీ వీటన్నిటికంటే ఎక్కువగా మనం దేనికోసం మనం ప్రార్థన చేయాలంటే దైవ జ్ఞానముతో మన బిడ్డలు నింపబడాలి అని మనం ప్రార్థన చేయాలి.